ఆహ్, నేను వాస్తవంగా ఇదివరకు మొదట్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినటువంటి దశలో కేవలం స్టేట్ పాలిటిక్సు, అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల పాలిటిక్సు ప్రస్తావిస్తుండేవాడిని. జాతీయ వార్తలు కొన్నిటిని టచ్ చేస్తుండేవాడిని. ఇంటర్నేషనల్ వార్తలన్నది స్టార్ట్ చేసి ఇవాళ ఇంటర్నేషనల్ వార్తలే దాదాపుగా నా వార్తల్లో 40, 50% ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలు మన దేశాన్ని టచ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని పట్టించుకోకపోతే కుదరదు. ప్రజలకు తెలియచేసే ఓపిక, తీరిక మన స్థానిక ప్రాంతీయ పత్రికలకి లేవు. ఎక్కడో ఒకటో, రెండో ఇక మేజర్ అనిపించినప్పుడు పెడుతున్నారు. నేను ఈ హడావిడి బిగిన్ చేసేయడానికి కారణం ఏంటి అంటే 4 సంవత్సరాల క్రితం అంటే 4.5 ఏళ్ల క్రితం నేను ప్రారంభించాను. చిన్న చిన్నవ ఏది ఇంపార్టెంట్‌ది. రష్యా సంథింగ్ ఏదో జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్యన అన్నది నా డౌట్ అప్పుడు. ఏది రష్యా తీసుకుంటున్న చర్యలు, ఉక్రెయిన్ ఓవర్ యాక్షను ఇయన్నీ గూడా. అప్పుడు నేనే ప్రస్తావిస్తూ వచ్చా ఒక 6 నెలల పాటు. కరెక్ట్‌గా 6 నెలలు తిరిగేటప్పటికి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుండి ఇప్పటిదాకా 4 సంవత్సరాలు అయిపోయింది అప్పుడే. 4 సంవత్సరాలు యుద్ధం. ఇవాల్టితో 4 సంవత్సరాలు కరెక్ట్‌గా. 4 సంవత్సరాల క్రితం 2 రోజుల్లో పూర్తయిపోతుంది, వారం రోజుల్లో పూర్తయిపోతుంది అనుకున్న యుద్ధం 4 ఏళ్ళు పట్టింది. స్టిల్ నౌ ఉక్రెయిన్ గెలవలా, రష్యా గెలవలా. ఉక్రెయిన్ మీద రష్యా గెలవాలా, రష్యా మీద ఉక్రెయిన్ గెలవాలా. డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్లో అంటే ఒక స్టేట్ లెవెల్ కెపాసిటీని ఆక్రమించుకోగలిగింది రష్యా. అది కూడా రష్యన్స్ ఎక్కువగా ఉన్నటువంటి 80% పబ్లిక్ ఉన్నటువంటి చోటుని. అది తిరిగి తీసుకునే అవకాశం ఉక్రెయిన్‌కి ఉండట్లేదు. అలాగే రష్యాలో ఉన్నటువంటి పార్ట్‌లు ఆక్రమించుకునేసి ఉక్రెయిన్‌కి ఉండట్లేదు. ఓవరాల్‌గా యుద్ధం కొనసాగుతోంది. ఈ 4 సంవత్సరాల ఇంపాక్టే పెట్రోలియం ధరలు పెరగడమైనా, బంగారం ధరలు పెరగడమైనా, లేదా అంతర్జాతీయ పరిణామాల్లో మార్పులు, కొత్త కూటములు, కొత్త జట్లు కట్టడమైనా సరే. అక్కడ ప్రారంభమైన వ్యవహారం ప్రపంచ గతిని రకరకాలుగా మార్చేసింది. మనం నిరంతరం మాట్లాడుకుంటూనే ఉన్నాం.